మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంస యోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొంత దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మీనరాశి. మరి మీనరాశి వారికి బుధ ఆదిత్య యోగం అనేటువంటిది గొప్ప వరాన్ని తెచ్చిపెడుతుంది. ఈ యొక్క బుధ ఆదిత్య యోగము ఎంతటి గొప్ప వరం అంటే, ముందు మీ పిల్లలు ఒక పేరు ప్రఖ్యాతల వైపుగా వెళ్ళబోతారు. మీ పిల్లలకు సంతానం లేని వారికి సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈ 41 రోజులలో కన్సీవ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. మరి ఈ సందర్భంలో తప్పకుండా ఏదైనా క్షేత్రాలను దర్శనం చేసుకోవాలి. దగ్గరలో ఉండేటువంటి క్షేత్రంలో ఒక పూట నిద్ర చేయాలి. సో ఇదే సమయంలో నమ్మక ద్రోహము కూడా జరిగే పరిస్థితి. ఎంతో నమ్మకంగా మన కింద పనిచేసేటువంటి వ్యక్తులు మనల్ని బెదిరించేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ఇంత ఇస్తే నేను పని చేస్తా, లేకుండా చెయ్యా అనేటువంటి విధంగా. అరే ఉన్నదాకా నమ్మకంగా ఉంటేవి కదరా బాబు, నువ్వేమిటిరా ఇట్లా అయిపోయింది అనేటువంటి బాధ కూడా మనకు ఏర్పడే పరిస్థితి. సో మరి వారు వెళితే వర్కర్లు రారా అంటే, అల్లుడు అదేదో శాస్త్రం, అల్లుడు లేకుండా అమావాస్య అవుతుంది అన్నట్టుగా ఎవరు లేకున్నా ఏది ఆగదు. సో వారంతా బెస్ట్ ఇవ్వలేరు కావచ్చు మీరు, కానీ ఎంతో కొంత పని అయితే ముందుకెళ్తుంది. సో ధన నష్టము కూడా ఉంది ఇక్కడ. సో ఎలాంటి ధనాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎలాంటి ధనాన్ని ఇవ్వడం కానీ ఎవరికైనా చెయ్యకూడదు అనేది గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర శత్రువుల వలన భయము. శత్రువుల వలన భయం అంటే వాడు మనకు తరచూ ఫోన్ చేయడాలు, ఏదో మనం ఒక చిన్న మాట అన్నాము, ఎవరినో ఫలానా వ్యక్తి ఫలానా నట అన్నాము అని చెప్తే వాడు ఇంకోనికి చెప్పడం, వాడి త్రూ
వీరికి తెలవడం, డైరెక్ట్గా మనకు ఫోన్ చేయడం, గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి, మనకు ఫోన్ చేయడమా లేదా మన ఇంటికి రావడమా లేదా మనకు ఇండైరెక్ట్గా మనల్ని బెదిరించేటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే ఉదాహరణ, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాం, వారికి సమయానికి ఇవ్వకుంటే వాడు మాట అంటాడు, అరే నేను ఇంత బతికిన ఒక మాట పడాల్సి వచ్చింది. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడాలి. అదేవిధంగా ఈ సందర్భాలలో మనకు ఆలోచన ఏం జరుగుతుంది, హీనంగా ఉంటుంది. అంటే గొప్పగా ఆలోచించేటువంటి మనం కూడా ఆలోచన హీనత కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆదరణ లోపము, అంటే మీకుండే అటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ పలానా వ్యక్తి ఈ సందర్భాలలో మీ ఆదరణ ఏదైతే ఉంటుందో అది కొంత తగ్గుముఖంగా ఆదరణ లోపము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత పైత్య సంబంధిత వ్యాధులు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, పైల్స్ రిలేటెడ్ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి 41 రోజులలో. సో తీవ్రమైనటువంటి కలహాలు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇంటా బయట. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, దీంతో పాటుగా మనోవ్యాకులత, అంటే మానసికంగా ఈ పని అయితే బాగుండు, ఆ పని అయితే బాగుండు అనేటువంటి ఇబ్బందులు. అదేవిధంగా స్థాన చలనము, కార్యరంగంలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, మరి కొంతమేర నిద్రలేమి సంబంధించి కానీ మజ్జుగా ఉండడం కానీ శరీరము, ఇలాంటి సందర్భాలు. సో ఉద్యోగానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేదా మన ఎవరినైతే నమ్మామో వారి నుంచి మనకు నమ్మక ద్రోహం ఏర్పడడం కానీ, ఇలాంటి సందర్భాల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో మొత్తం మీద మీనరాశి వారికి సంతాన యోగము, విదేశ ప్రయాణము, ఇవి 2 ప్లస్గా ఉన్నవి. మిగిలిన విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, శరీరం బద్ధకస్తంగా ఉంటుంది. మరి ఇప్పుడు తప్పకుండా కూడా సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. రాగి పాత్రలను దానంగా ఇవ్వండి. రోజు ఒక రాగి చెంబులో నీరును పోసుకొని మీ తలగడ దగ్గర పెట్టుకొని పడుకోండి. ఉదయం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు అయిన తర్వాత ఆ నీటిని తాగే ప్రయత్నం చేయండి ప్రతిరోజు. లేదా ఒక మందార పువ్వు వేసి నీటిని పోసి రాగి పాత్రలో ఇంటి బయట గుమ్మం, ప్రధాన గుమ్మము లెఫ్ట్ సైడు ఆ యొక్క చెంబును పెట్టండి. పెట్టి రాత్రి సాయంకాలం పెట్టండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకొని నేరుగా బయటకు వచ్చేసి ఆ చెంబును తీసుకొని తులసి చెట్టుకు నీరు సమర్పించి అదేవిధంగా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. మంచి ఫలితం ఉంటుంది. ఇంకను అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క లవంగాలు, ఇలాచీలు, ఒక మిరియాలు, కొంతమేర దాల్చిన చెక్క, ఈ 4 మిశ్రమాలను పచ్చకర్పూరంతో కలిపి ఒక వెండి పాత్రలో వేసి 41 రోజులు ప్రతిరోజు కూడా కాల్చే ప్రయత్నం చేయండి. అది ఇంట్లో కూర్చొని చక్కగా కూడా ఈ మీనరాశి వారు, ఎవరైనా ఏ రాశుల వారైనా కూడా ఇది చేయడం వల్ల అత్యంత అద్భుతమైనటువంటి ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి 12 రాశుల వారికి సంబంధించి. సో మీరు కూడా తప్పకుండా చేయండి.